ఈజ్ ప్రశాంత్ వర్మ ఓవర్ కాన్ఫిడెంట్? లెట్స్ నో దిస్. PVCU, PV సింధు కాదు, PVCU, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. రీసెంట్ గా వచ్చిన సూపర్ హీరో మూవీ హనుమాన్ క్రియేటెడ్ ఎ హిస్టరీ. ప్రశాంత్ వర్మ మేకింగ్ గురించి ప్రీవియస్ వీడియోలో చేసాం. ఒకవేళ మీరు చూడకపోయింటే గో గివ్ ఇట్ ఎ ట్రై. అండ్ కమింగ్ టు దిస్ వీడియో, PVCU లో ఏమేం మూవీస్ ఉంటాయి, ప్రాబబుల్ ప్రిడిక్షన్స్ అండ్ అనాలిసిస్ చూద్దాం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ని డీకోడ్ చేయడానికి మన దగ్గర ఉన్న రిసోర్సెస్, కపుల్ ఆఫ్ హిస్ ఇంటర్వ్యూస్ అండ్ సమ్ హింట్స్ హి లెఫ్ట్ త్రూ హనుమాన్. 20 scripts for the universe. There's 12 superheroes. Coming to the interview points, he said that 12 superheroes in his universe, and dantlo one is a recent sensation Hanuman, and the other is samvatsram muntu glimpse launch aina Adira. No, not that Adira of KGF. This Adira has superpowers of lightning. According to PVCU, ఈ యూనివర్స్ లో ఉన్న సూపర్ హీరోస్ కి పవర్స్ వచ్చేది ఇతిహాసాలలో ఉన్న గాడ్స్ నుంచి అండ్ ఇమ్మోర్టల్స్ నుంచి. అంటే అన్నీ కూడా మన ఇతిహాసం నుంచి ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్స్. ఇప్పుడు హనుమాన్ అనేది ఎలాగైతే హనుమంతుడి పవర్స్ వచ్చిన సూపర్ హీరోను. ఇఫ్ అట్ ఆల్ యూ అబ్జర్వ్ అధీరా గ్లిమ్స్, దాంట్లో హీరో హోల్స్ ఎ వెపన్ విచ్ లుక్స్ లైక్ వజ్రాయుధం ఓన్డ్ బై ఇంద్ర, అండ్ లైట్నింగ్ పవర్స్ కూడా ఉంటాయి తన దగ్గర. అండ్ దట్ కుడ్ బి ద రీజన్ హౌ అధీరా అక్వైర్డ్ పవర్స్ ఆఫ్ లార్డ్ ఇంద్ర. అలానే హనుమాన్ మూవీలో హనుమంతుకి పవర్స్ వచ్చేది హనుమంతుల వారి బ్లడ్ వల్ల. ఓకే, ద ఎండ్ ఆఫ్ స్పాయిలర్. ఫ్యూ మంత్స్ బ్యాక్ రిలీజ్ అయిన ఒక హనుమాన్ కామికల్ మ్యూజిక్ వీడియోలో స్టార్ట్ లోనే వీ కెన్ అబ్జర్వ్ 6 కామిక్స్ బుక్స్, మిడిల్ లో హనుమాన్ అండ్ బిసైడ్ దట్ అధీరా. ఈ 2 క్యారెక్టర్స్ క్లియర్ గా ఉన్నాయి. అండ్ ద పాయింట్ ఈస్ వాట్ ఆర్ ద అదర్ 4 కామిక్స్ అండ్ అవి ఎవరిని బేస్ చేసుకొని ఉన్నాయి. ఆన్ ద రైట్ సైడ్ టు హనుమాన్ వీ కెన్ అబ్జర్వ్ ద స్ట్రాంగ్ డెన్స్ పర్సనాలిటీ, అండ్ ఆ బుక్ మీద ఉండే టెక్స్ట్ ఏంటంటే అన్ అన్బ్రేకబుల్ ఓత్. సప్త చిరంజీవులలో ఇలాంటి బాడీతో ఉండే క్యారెక్టర్ ఎవరన్నా ఉన్నారంటే అన్డౌటెడ్లీ ఇట్స్ లార్డ్ పరశురాముడు. అపీరెన్స్ కూడా అలానే ఉంది. లైక్ ఈ ఫోటో చూడగానే ఏమనిపిస్తుంది, ఆ స్టాండ్స్, బాడీ బల్క్, ఒక స్ట్రాంగ్ బ్రాహ్మణుడు సేమ్ అలానే ఉన్నాడు కదా. చేతికి ఒక కడియం, ఒక ధోతి, యాజ్ ఇట్ ఈస్ పరశురాముడు లాగే ఉన్నాడు. ఇంకా ఆ టెక్స్ట్ దగ్గరకు వస్తే ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. దీనికి పరశురాముడి క్యారెక్టర్ కి ఓన్లీ 2 కనెక్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. వన్ ఈస్ తన దగ్గర ఉన్న విద్యల్ని ఓన్లీ బ్రాహ్మిన్స్ కి నేర్పిస్తానని ఓత్ తీసుకోవడం, అండ్ అదర్ ఈస్ కల్కి అవతారానికి టీచర్ గా ఉండటం. డెస్పైట్ ఆఫ్ దీస్ 2 పాయింట్స్, ప్రశాంత్ వర్మ రైటింగ్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటే వీ కెన్ అబ్జర్వ్ ఆ సూపర్ హీరో క్యారెక్టర్ కి అండ్ హిస్ పవర్స్ ఆర్ ఇన్స్పైర్డ్ అండ్ మే బి అక్వైర్డ్ ఫ్రమ్ ద గాడ్స్ లైక్ వీ హావ్ సీన్ ఇన్ హనుమాన్. సో నా ప్రిడిక్షన్ ఆఫ్ దిస్ కామిక్ ఈస్ పరశురాముడి క్యారెక్టర్ and his derivatives. And హనుమాన్ మీద ఉండే బుక్ ని చూస్తే వీ కెన్ అబ్జర్వ్ ఎ డార్క్ హ్యాండ్ విత్ కడియం. ప్రశాంత్ వర్మ ఇంటర్వ్యూలో ఒక పాయింట్ చెప్పాడు, దెర్ ఇస్ ఎ ఉమెన్ సెంట్రిక్ సూపర్ హీరో ఫిల్మ్ ఇన్ హిస్ యూనివర్స్ అని. Then there is a female centric superhero film. అండ్ ఇది విని ఈ పిక్ చూడగానే అర్రే ఇది ఫీమేల్ లుక్ లా ఉంది అని అనిపించుంటది మీకు ఖచ్చితంగా. అండ్ అవర్ ప్రిడిక్షన్ ఫర్ దిస్ విల్ బి అన్డౌటెడ్లీ కాళీమాత. అండ్ అపిరియన్స్ చూస్తే వీ కెన్ సే దట్. అండ్ ఆ బాడీ కలర్ కొంచెం డార్క్ గా ఉంది కదా, ఇంకా బ్యాక్గ్రౌండ్ కొంచెం రెడ్ గా ఉంది విచ్ రిజెంబుల్స్ యాంగర్. కానీ ఇక్కడ క్యాచ్ ఏంటంటే ఈ క్యారెక్టర్ ని చూసిన వీడియోలో హనుమాన్ క్యారెక్టర్ మోస్ట్ పవర్ఫుల్ అని ఉంటది. ఇది చూసి మనం ఆ ఫీమేల్ సూపర్ హీరో పవర్స్ కాళీమాత నుంచి వచ్చాయి అని అనుకోము, బికాస్ అమ్మవారి ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. కానీ ఇక్కడే మనం ఆఫ్ ద ట్రాక్ వెళ్ళిపోతాం. ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి బికాస్ గాడ్స్ కి ఉండే పవర్స్ కి వాళ్ళ దగ్గర నుంచి హ్యూమన్స్ కి వచ్చే పవర్ కి డిఫరెన్స్ ఉంది. ఐ మీన్ టు సే దేవుడి దగ్గర ఉండే పవర్స్ కి సూపర్ హీరోస్ కి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే పవర్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. సో హనుమాన్ ఈ స్టిల్ ద మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఆఫ్ దిస్ యూనివర్స్ టిల్ డేట్. అండ్ స్టిల్ ఫీమేల్ సెంట్రిక్ క్యారెక్టర్ మే అక్వైర్ పవర్స్ ఫ్రమ్ కాళీమాత. కమింగ్ బ్యాక్ టు ద బుక్స్, టాప్ రైట్ కార్నర్ లో వీ కెన్ అబ్జర్వ్ అ ఫేస్లెస్ సూపర్ హీరో ఆర్ క్యారెక్టర్. నేను క్యారెక్టర్ ని ఎందుకు అన్నానో మీకు తర్వాత తెలుస్తుంది. జస్ట్ వెయిట్. ఈ బుక్ ని అబ్జర్వ్ చేస్తే రివెంజ్ ఆఫ్ అన్డెడ్ అని ఉంది. అండ్ ఈ లైన్స్ ని అబ్జర్వ్ చేసి చిరంజీవుల్లో ఇలాంటి క్యారెక్టర్ ఏదన్నా ఉంది అనుకుంటే మనకు గుర్తొచ్చే క్యారెక్టర్ అశ్వత్థామ. ఇందాక నేను జస్ట్ క్యారెక్టర్ అని ఎందుకు అన్నానో ఇప్పుడు అర్థమైందా? దిస్ ఈస్ ద రీజన్. హీ వాస్ రూడ్ అండ్ క్రూయల్ అకార్డింగ్ టు ద మహాభారత్. కమింగ్ టు ద లాస్ట్ వన్, బుక్ బ్యాక్గ్రౌండ్ లో ఈగల్ ఉంది. అండ్ ఇతిహాసాలను ఇన్స్పైర్ అయ్యారు అంటే ఈగల్ అనగానే గుర్తొచ్చేది గరుడు. అండ్ ఇక్కడ కొంచెం కాంటెక్స్ట్ నుంచి ట్రిప్ అవుతున్నాం మనం. ఇలా అనుకోకపోతే కొంచెం లిబర్టీ తీసుకొని చూద్దాం. ఇక్కడ బుక్ మీద సూపర్ హీరో ఒక హ్యాండ్ ని పైకి లేపేసి ఉంటాడు అండ్ హీ లుక్స్ లైక్ ఎన్ ఆర్చర్. అండ్ అతని స్టాండ్స్ కూడా అట్లే ఉంది. అండ్ ఈగల్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ ప్యూర్ స్పాట్ ఆన్ విజన్. ఈ సూపర్ హీరోకి ఆర్చరీ రిలేటెడ్ సూపర్ పవర్స్ వస్తాయి అని నా ప్రిడిక్షన్. ఇంకా పిక్చర్ అనాలిసిస్ కూడా అదే చెప్తుంది. ఇదండి మన ప్రిడిక్షన్ అబౌట్ PVCU. కమింగ్ టు ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్, హనుమాన్ మూవీ ఎండింగ్. దిస్ ఈజ్ ఆల్సో ఎ లీడ్ ఫర్ ద ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. హనుమంతుకి న్యూ పవర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ తన దగ్గరుండే రుద్రమణి పగిలి దాంట్లో ఉన్న రక్తపు బొట్టు హనుమంతు కంట్లో పడుతుంది. సో ఇక మీద తనకి సూర్యుడితో అవసరం ఉండదు. అండ్ ఆ బ్లడ్ డ్రాప్ కంట్లో పడడం వల్ల హనుమంతుకి ఎక్స్ట్రా పవర్స్ వస్తాయి జస్ట్ యాజ్ హనుమాన్, లైక్ సైజ్ పెంచుకోవడం, తగ్గించుకోవడం అండ్ ఎజిలిటీ. ఇంకా రుద్రమణి పగలటం వల్ల డార్క్ పవర్స్ కూడా అన్లాక్ అయి ఉంటాయి. అండ్ స్టాపింగ్ దీస్ ఈవిల్ ఫోర్సెస్ ఆర్ హనుమంతుస్ వర్క్ ఇన్ ఫ్యూచర్. కానీ ఈవిల్ ఫోర్సెస్ ని హనుమంతు ఒక్కడే ఎదుర్కోలేడు. సో యూనివర్స్ ని బిల్డ్ చేసి లాస్ట్ కి హ్యాపీ ఎండింగ్ అవ్వాలి ఇదంతా. ఫ్యూచర్ ఆఫ్ PVCU లో మనం 6 సూపర్ హీరోస్ ని బ్రేక్ డౌన్ చేసాం విచ్ ఆర్ ఇన్ phase 1. ఇందులో ఒక ఫీమేల్ సూపర్ హీరో అకార్డింగ్ టు ఇంటర్వ్యూ. 6 superheroes will do it in the phase 1. So it'll all happen in a parallel universe called Akhand Bharat. There'll be new directors who will be shooting these films, and you will have a
film from Prashant Verma Cinematic Universe for every Sankranti. అండ్ ఆ ఇంటర్వ్యూలో 5th సూపర్ హీరో అందరికంటే ఎక్కువ పవర్స్ ఉంటాయని చెప్పేశాడు మన ప్రశాంత్ వర్మ. అండ్ హీ కుడ్ లీడ్ ద టీమ్. కానీ యూనివర్స్ ఎండ్ అవ్వాలంటే ఒక పెద్ద బ్యాంగరే ఉండాలి. అండ్ ఇక్కడ చూసిన సాంగ్ లో హనుమంతు ఇస్ ద స్ట్రాంగెస్ట్ అమాంగ్ సూపర్ హీరోస్ అని ఉంది. కానీ ప్రశాంత్ వర్మ ఏమో 5th సూపర్ హీరోనే అల్టిమేట్ పవర్స్ తో ఉంటాడని చెప్తాడు. అండ్ దిస్ ఈస్ ద ట్రిక్ టు బ్రేక్ డౌన్. యూనివర్స్ అంతా కంప్లీట్ అవడానికి నియర్లీ 15 to 17 years పడుతుంది. సో చూద్దాం, ఎలాగో ప్రతి సంక్రాంతికి ఒక మూవీ వస్తుంది. ఇదండి ఈ వీడియోకి. ఇఫ్ ఎట్ ఆల్ యూ లైక్ దిస్ అండ్ మై ఎక్స్ప్లెనేషన్, ప్లీజ్ లైక్ కొట్టండి ఈ వీడియోకి. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. షేర్ ముఖ్యం బిగులు. అండ్ దిస్ ఈస్ హర్ష సైనింగ్ ఆఫ్. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో.